బట్ ఎక్కడి నుంచి అంటే ఈ ఇన్వాల్వ్‌మెంటు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మనం ప్రూవ్ చేసుకోవాలన్న కసిలో నుంచి క్యారెక్టర్ ఇన్వాల్వ్ అవ్వటం అనేది స్టార్ట్ చేశారా? లేకపోతే కొత్త సినిమాలు చూడటం, లేకపోతే ఆర్టిస్ట్‌ల హావభావాలు చూడటం, వాళ్ళ ఎక్స్‌ప్రెషన్స్ చూడటం, ఇలా వాటి దగ్గర నుంచి నేర్చుకున్నారా? లేదు సార్, నేను పుట్టింది బళ్ళారి, ఆ! దేవినగర్. ఆ! దేవినగర్ కమ్యూనిటీ ఏంటంటే సార్, ఆంధ్రాలో గుమ్నూరు అని ఒక ఊరుంది. అవునవును. గుమ్మనూరు, ఓబలాపురం అక్కడంతా పక్కన ఒక చిన్న చిన్న ఊరు అన్న. అక్కడి నుంచి మైగ్రేట్ అయ్యి దేవినగర్ అనే ఒక ఏరియాలో చాలామంది ఆ ప్లేస్ అక్కడ ఆ టైంలో చాలా ఫ్యాక్షన్ ఉండేది. ఓకే. ఆ ఫ్యాక్షన్ నుంచి వదిలించుకొని ఈ ఏరియాలో వచ్చి సెటిల్ అయ్యారనమాట. ప్లస్ ముస్లిం కమ్యూనిటీ కూడా ఎక్కువ. సో డిఫరెంట్ లాంగ్వేజ్ పీపుల్ అక్కడ ఉండేవాళ్ళు. స్ట్రీట్ 1, స్ట్రీట్ 2, స్ట్రీట్ 3, ఇట్స్ అ క్లమ్జీ స్ట్రీట్ ఏరియా, బట్ డైవర్స్డ్ లాంగ్వేజ్ ఉండేది. సో అలాంటి వాతావరణంలో పెరిగా, రకరకాల మనుషుల్ని చూసా, రకరకాల మనుషులతో మాట్లాడా, అక్కడే పెరిగాను. కాబట్టి నాకు ప్లస్ అక్కడ ఏ పెళ్ళిళ్ళు జరిగినా బారాత్ కంపల్సరీ. అంటే చిన్న చిన్న స్ట్రీట్స్, చిన్న చిన్న దీంట్లో ఎవరింట్లో పెళ్లి జరిగినా, ఎవరింట్లో చావు జరిగినా, ఎవరింట్లో ఏ జరిగినా ప్రతి ఒక్కరికి ఆ ఏరియా మొత్తం వాళ్ళకి తెలిసేది. సో ప్రతి యాక్టివిటీ చూసేవాడిని. ఏడుపు అయినా, గొడవ అయినా. ఇప్పుడు మంత్ ఆఫ్ మధు అని ఒక సినిమా చేశాను. అవును. ఆ మంత్ ఆఫ్ మధు అనే సినిమాకి నాకు రెఫరెన్స్ ఏంటంటే, మా నాన్నగారు నన్ను వైన్ షాప్ పంపించేవాళ్ళు. మై ఫాదర్ వాజ్ అన్ హెడ్ మెకానిక్ ఇన్ కేఎస్ఆర్టీసీ. మనం ప్రమోషన్ చేసాం కదా. అవును. సో ఆయన జాబ్ ఫినిష్ చేసి వచ్చేటప్పటికి ఆయన ఒళ్ళు నొప్పులకి హీ డ్రింక్స్. అప్పుడు అదే మెడిసిన్. అప్పుడు నన్ను పంపించేవాళ్ళు. నేను ఆ వైన్ షాప్కి వెళ్ళినప్పుడు రకరకాలుగా మొగల్ని చూసేవాడిని, వాళ్ళు డ్రింక్ చేసి ఎలా ఉండేవాళ్ళు అని. సో ఆ రెఫరెన్స్ నాకు మంత్ ఆఫ్ మధు. ఇప్పుడు బాలరెడ్డి సినిమా, బాలరెడ్డి అంటే ఈ గుమ్మనూరు వాళ్ళతో నేను క్రికెట్ ఆడేవాడిని. ఓబలాపురంకి వెళ్ళి క్రికెట్ ఆడేవాడిని. వాళ్ళు మాట్లాడే భాష, వాళ్ళు మాట్లాడే యాస, వాళ్ళతో ఆడేటప్పుడు అది వచ్చేసింది. చూసారా ఫ్యాక్షన్ ఎలా ఉంటుంది, చంపుకోవటం, బాంబులు వేసుకోవటం, అవన్నీ చిన్నప్పుడు అంటే బళ్ళారిలో 2-3 చూసాను నేను ఆ టైంలో. స్పాట్ లో చనిపోవటం ఇవన్నీ. నేను ఒక సినిమా చూస్తున్నా, ఆ సినిమా చూసి సినిమా థియేటర్ బయట ఒక చాలా పెద్ద పర్సన్, అంటే ఈజ్ అ వెరీ స్ట్రాంగెస్ట్ పర్సన్ ఇన్ బళ్ళారి, ఆయన అక్కడ చంపేశారు. చాలా పెద్ద సీన్ జరిగింది అది ఆ టైంలో. అప్పుడు నేను చాలా చిన్నోడిని చూశాను. అంటే ఆ టైంలో చూశాను, ఫ్యాక్షన్స్ అవన్నీ చూశాను. ఓకే. సో వెన్ అరవింద్ సమేత బాలరెడ్డి వచ్చినప్పుడు నేను అదే రీకలెక్ట్ అయ్యా.